మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరిట పంట కొనేందుకు నిరాకరించడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు షరతులతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పంట పండిస్తే అధికారుల నిర్లక్ష్యంతో కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. ధాన్యం కొనమని రైతులు అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిర్లక్ష్యం వీడి సక్రమంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను నట్టేయటం ఉంచిన ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పెద్దలకు సిగ్గుండాలా? ఈరోజు రైతులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ సంబరాల పేరుతో రైతుల ముంచడానికి, రైస్ మిల్లకు కొత్త విధంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగలేదు, అక్కడ ఏ సిస్టమ్ బాగలేకపోయినా రైతుల కోసానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో ఏ విధంగా అయితే అవలంబిస్తుందో ఆ దాన్ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా అవలంబించని రైతులు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. తరుగులో మోసం వచ్చినా, కల్లాల దగ్గర ఇబ్బంది అయినా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రైతులకు అండగా ఉండాలని, రైతులకు అధైర్యపడకుండా రైతులకు అండగా ఉండి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితేనేమి, అక్కడ సదుపాయాలు అయితేనేమి కల్పించాలని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు మీ రైతు బిడ్డ అని చెప్పుకునే మీరు ఈ రోజు రైతులు ఆగమై తర్వాత రోడ్డు పాలవుతున్నారు. మీరు ఏమాత్రం తర్వాత ఇంగిత కూడా ఆలోచించకుండా మీ ఏజ్కి తగ్గట్టు చేయండి. తర్వాత మీరు రైతుల కోసం పట్టించుకోండి, లారీలు ప్రొవైడ్ చేయండి, రండి కల్లాల దగ్గరికి, మీకు రైతుల బాధ చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రెవెన్యూ యంత్రాంగం కూడా మీరు నిర్దిష్టంగా వివరించండి, న్యాయం వైపు